నమస్తే. గబ్బర్ సింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్లో ఎలాగైతే చాలా ఫాస్ట్గా పనులు అయిపోవాలి, ఎవరి అన్యాయాలు దానికి ఒక లెక్క ఉంది, దానికి ఒక తిక్కు ఉంది అన్నట్టుగా ఉన్న డైలాగులు అది నిజమే అనిపిస్తుంది. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన చేసేటువంటి లేదా చేపట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా త్వరితగతిన పూర్తి చేస్తూ వస్తున్నారు. నిన్న జరిగిన ఒక సంఘటనలో యువతి మిస్సింగ్ కేసులో జరిగిన సంఘటన ఏంటి, దాని మీద వివరాలు అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం జగన్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన అసలుకి సినిమాల్లో కూడా ఆయన ఫాస్ట్ కావచ్చు, ఆయన క్రేజ్ కావచ్చు, అది అల్టిమేట్. అటువంటిది ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎంగా కూడా అయిన తర్వాత సాధారణంగా ఏం చేస్తారంటే ఏదైనా ఒక పదవి వచ్చిన తర్వాత వాళ్ళు చాలా చల్లబడిపోవడం కానీ, లేదంటే అంతకుముందు ఉన్న చురుకుతనం మనకు కనిపించదు. కానీ అంతకన్నా చాలా ఫాస్ట్గా సినిమా పక్కీల్లోనే రాజకీయాల్లో తను తీసుకున్న నిర్ణయాలు కూడా మనకు కనిపిస్తూ వస్తున్నాయి. ఒక యువతి విషయంలో మనం చూస్తే గత 9 నెలల క్రితం తప్పిపోయినటువంటి ఒక యువతి ఇప్పుడు 9 రోజుల్లో తిరిగి వచ్చేసింది అంటే దీన్ని ఎలా చూడాలంటారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఏమంటారు పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు అన్నారు కదా ఇంట్రోలో, గబ్బర్ సింగ్లో నాకు తిక్కు ఉంది, దానికి ఒక లెక్క ఉంది అనేది, అట్లా అది చాలా వైరల్ అయింది, పాపులర్ అయింది ఆ డైలాగు. అట్లాగే ఇప్పుడు ఆయన రాజకీయాల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన వరవడి చూపించాలని ప్రయత్నిస్తున్నాడు ఆయన. తర్వాత జనసేన అంటే ఫస్ట్లో వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా చాలా తక్కువ అంచనా వేశారు. ఏంటంటే అసలు జీవితకాలంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమ్మెల్యే కూడా గెలవడు అనే ఒక లెక్కకు వచ్చేసారు వాళ్ళు. ఎందుకంటే మనం కిందసారి 151 సీట్లు గెలిచాము. మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే సమ్మోహన శక్తి కానీ, ఆయనకుండే రూపం కానీ, లేకపోతే ఆయనకుండే విగ్రహ పుష్టి కానీ ఇది చూసిన ప్రజలు ఇక ఆయనకి తప్ప ఇంకెవరికి ఓట్లేరు. 151 కాకపోతే 145 వేస్తారు, ఒక 5-6 తగ్గితే తగ్గుతాయేమో. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు లాంటాడు తను స్వయంగా పార్టీ గెలవటం తర్వాత మాట, ఆయన కూడా ఎమ్మెల్యేగా కూడా గెలిచి రాలేడని, అందుకే మేము గేట్ కూడా తాకనివ్వమని చెప్పారు కదా, గుట్కా బ్యాచి మట్కా బ్యాచి అందరూ కలిపి. తర్వాత టీటీడీలో దర్శనాలు చేయించాము రోజా గారు, వీళ్ళందరూ అట్లా ఎవరిష్టానికి వాళ్ళు మాట్లాడారు. కానీ ఇవాళ అన్నిటి అంచనాలు తారుమారైపోయి ఇవాళ ఆయన ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిగా కూడా వచ్చాడు, ఒక 5 శాఖలకి కీలక మంత్రిగా వచ్చాడు. ఆయన 100% అచీవ్మెంట్ ఎలక్షన్స్లో ఏ స్థానాలకైతే పోటీ చేశాడు అన్నీ గెలిచాడు. వీళ్ళు 175కి 175 గెలుస్తామని చెప్పిన వ్యక్తులు 11 స్థానాలతో అయ్యేటప్పటికి మొఖాలు వెలవెలపోతున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గతంలో ఒకసారి 32,000 పీపుల్ ఆడపిల్లలు ఆంధ్రప్రదేశ్ నుంచి మిస్ అయినట్టు నాకు కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి తెలిసిందని అంటే, అసలు అంతమంది మిస్ అవ్వటం ఏంటి, ఇవన్నీ ఇతను అబద్ధాలు చెబుతున్నాడు, ఈయనకి కేంద్ర ఇంటెలిజెన్స్తో ఏం సంబంధం, ఎట్టా తెలుస్తుందని అన్నారు. అట్లాగే నిన్న ఒక 9 నెలల క్రితం మిస్ అయిన అమ్మాయి గురించి ఒక 9 రోజుల క్రితం వాళ్ళ తల్లి ఈయన కలిసి ఎన్నికల ముందు కూడా ఒకసారి చెప్పింది. ఎన్నికల ముందు మళ్ళీ ఈయన కలిసి అయ్యా మరి ఇట్లా ఎన్నికల ముందు కలిసి చెప్పాను, మీరు చేస్తా అన్నారంటే అప్పటికప్పుడు ఆయన విజయవాడలో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఈ అమ్మాయి వాళ్ళ ఏరియా వస్తుందో ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి అర్జెంటుగా ఈ కేసు తేల్చమన్నాడు. అలాంటివి తేల్చాల్సిన చాలా ఉన్నాయి, ఇంకా ఇది ఒక్కటే అని కాదు. అందులో ఇవాళ ఆమె వచ్చింది కాబట్టి కదిలింది కేసు. ఇప్పుడు ఎంతమంది అసలు ఇండియాలో ఉన్నారా, లేకపోతే వీళ్ళు ఇంకా నేపాల్, ఇతర దేశాలకు, బర్మా ఇలాంటి కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అయ్యారో కూడా మనం ఏం చెప్పలేము. ఇదంతా హ్యూమన్ ట్రాఫికింగ్లో జరిగిన వ్యవహారాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో కొన్ని ఏమో వాళ్ళంతా వాళ్ళు వెళ్తే ఒక 5% ఉంటే ఉండొచ్చు, మిగిలిన 90-95% రకరకాల పర్పస్లకి ట్రాఫికింగ్ ద్వారా వెళ్ళిపోయారు. ఈ ఈఎంఐది కూడా మరి వాళ్ళ తల్లి చెప్పగానే ఆయన సిఐతో మాట్లాడితే జమ్మూలో ఉన్నట్టు తెలుసుకుని ఆ అమ్మాయిని తీసుకొస్తున్నారు 9 రోజుల్లో. పోలీసులు కనుక గట్టిగా తలుచుకుంటే ఎవరినైనా ట్రేస్ చేయడానికి ఎక్కువ టైం పట్టదు అనేది మనకి దీన్ని బట్టి తెలుస్తుంది. ఆ అమ్మాయి కనుక పవన్ కళ్యాణ్ గారిని కలవపోయినా, పవన్ కళ్యాణ్ గారు ఆ సిఐకి ఫోన్ చేయకపోయినా అన్ని ఫైళ్ళతో పాటు పెండింగ్ ఫైల్స్ లాగా అట్లా ఉండిపోతుంది తప్ప ఇప్పుడు ఆ మిగిలిన వాటిలో ఇదొక కేసు, అంతే కదండి. కానీ ఎప్పుడైతే పోలీసుల్ని అలర్ట్ ఇచ్చాడో వాళ్ళు చేశారంటే పోలీసు తలుచుకుంటే అవుతుంది. ఇందులో కొంతమందిని కాకపోయినా ఒక 50% పీపుల్ అయినా పోలీసు రియల్ ఎఫర్ట్ పెడితే తేగలుగుతారు. అర్థమవుతుంది దీన్ని బట్టి. ఇంకా కొంచెం క్రమేపీ కొద్దిగా టైం బీయింగ్లో ఇంకా కొంత క్లూస్ దొరికితే కనుక ఇంకా కొంతమందిని కూడా రికవర్ చేయగలుగుతారు కూడా.
అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు దీన్ని బట్టి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కనుక సినిమా ఇమేజ్తో పబ్లిక్ కూడా ఏంటంటే ఈయన సినిమాల్లో లాగా ఇక్కడ కూడా తేల్చేయాలి కదా, 2.5 అవర్స్లో మొత్తం తేలిపోవాలి కదా, అక్కడ కూడా అయిపోవాలి కదా. అట్లాగే ఆ స్పీడు అడ్మినిస్ట్రేషన్లో కూడా చూపిస్తాడు అనేది ఇప్పుడు మనకి దీంతో అర్థమైంది. అయితే ఆయన పెట్టుకుంటున్నటువంటి ఏదైనా సరే మీటింగ్ కావచ్చు, ఏదైనా కార్యక్రమం అయినా సరే, ఎవరైతే వచ్చి ఆయనతో మాట్లాడాలనుకున్నా సరే ఆయన కూడా చాలా తక్కువ టైం ఇస్తున్నట్టు చెప్తున్నారు. మీరు ఒక 10 నిమిషాలు చెప్పండి, నేను ఒక 5 నిమిషాల్లో సొల్యూషన్ ఇచ్చేస్తాను, ఇంకా అంతకన్నా ఎక్కువ ఉండొద్దు అన్నట్టు. అంటే ఇలాంటి పరిపాలన అనేది ఎలా ఉంటుంది అంటారు? ఇప్పుడు జగన్ గారు ఒక సింపుల్ అండి. ఇక్కడ గత 5 సంవత్సరాలుగా పరిపాలన అనేది పూర్తిగా స్తంభించిపోయింది. ఏ వ్యవస్థలని వీళ్ళు పనిచేయలేదు. ప్రజల సమస్యలను కూడా చెప్పుకోవడానికి లేదు. ఎమ్మెల్యేలు ఎంపీలే చెప్పుకోలేని పరిస్థితుల్లో మినిస్టర్సే కలవలేనప్పుడు సీఎం రాక ఎవడెళ్ళి చెప్పుకుంటాడు. దాంతో మిగిలిన పోలీస్ ఆఫీసర్స్ కూడా ఒక స్తబ్దత ఏర్పడిపోయింది. ఆ సీఎం గారు వచ్చినప్పుడు విజిల్స్ వేసుకుంటే ఆయన బట్టి తిరిగితే చాలు, పట్టాలు కడితే చాలు, రోప్ పట్టుకు పరిగెత్తే చాలు, చెట్లు కొట్టించాలి. తర్వాత ఆయన హెలికాప్టర్లో వెళ్తున్నా ఆయనకి వేరే విధేయుల్లాగా కింద ట్రాఫిక్ ఆపి, సార్ మీరు పైన వెళ్తున్నా మేము కింద కూడా ట్రాఫిక్ ఆపామని చెప్పి ఓ బేష్ వెరీ గుడ్ అనిపించుకోవాలని తప్ప ప్రజల సమస్యలను ఎక్కడున్నారండి. అందువల్ల పబ్లిక్లో డిమాండ్ ఎక్కువ ఉంది సమస్యలు చెప్పుకోవాలని. కానీ ఎంతసేపు ఒక్కొక్క మనిషి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలతో ఒక్కొక్కళ్ళే గంట టైం తీసుకున్నారనుకోండి, సహజంగా ఇది చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు ఏం చెబుతున్నారు, స్టేట్ వ్యాప్తంగా ఉన్న డిపార్ట్మెంట్లు వాళ్ళకి ఉండే ఇష్యూస్ని 20 నిమిషాల్లో మీరు చెప్పండి, 5-10 నిమిషాల్లో మనం అందరం కూర్చొని సొల్యూషన్ ఆలోచిద్దాం. అంతే తప్ప ఇవాళ కూర్చుని సాయంత్రం రాక కనుక ఒక డిపార్ట్మెంటు ఒక అంశం మీద చర్చిస్తా కూర్చుంటే ఇన్ని పెండింగ్ సమస్యలు ఎప్పుడు తేలుతాయి జగన్ గారు? జీవితకాలం చాలదు. అందుకని క్విక్ మినీ అనమాట, మినియేచర్. ఇదివరకు మీరు ఆవులంటే 5 అడుగులు 4 అడుగులు ఎత్తులుండే ఆవులు ఇవాళ మినియేచర్ ఆవులని క్రియేట్ చేస్తున్నారు. పొంగనూరు 1.5 feet 2 feetలో అవి ఇళ్లల్లో కూడా తిరుగుతున్నాయి కుక్క పిల్లల్లాగా. అట్లా ఇప్పుడు సమస్యని క్లుప్తీకరించి చెప్పాలి. లీడర్లు కూడా తొందరగా ఆదేశాలు ఇచ్చుకుంటూ పోవాలి. ఏ ఒక్క వ్యక్తికి ఆ సమస్య, లక్షల మందికి ఉన్న సమస్యలు అవన్నీ ప్రజలు నాయకుల దగ్గరికి ఎప్పుడు తీసుకెళ్తారు? నాయకులు అవగాహన చేసుకుని మళ్ళీ ఆదేశాలు ఇవ్వాలి కదా. డిపార్ట్మెంట్లు కూడా అంత క్లుప్తంగా రమ్మంటున్నారు. ఇష్యూస్ అన్నీ తెలుసు. 5 ఏళ్ల నుంచి వీళ్ళు అధికారంలో లేకపోయినా బాధితులుగా వాళ్ళు చూస్తున్నారు ఏ సమస్య ఎలాంటి డెప్త్ ఉందనేది. ఇప్పుడు శాండ్ మీద ఉంది, శాండ్ మీద నిర్మాణ రంగం కుదేలైపోయి మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంతా కుదేలైంది, కుంటుపడిపోయింది. ఇప్పుడు ఇసుకను కనుక ఫ్రీ చేసి ఈజీగా కనుక అందుబాటులోకి తీసుకొస్తే వెంటనే అది అందుకుంటుంది. దాంతో అన్ని వృత్తులకి పనులు దొరుకుతాయి. అట్లా తొందరగా ఏ ఇష్యూ అయినా సరే, ఇప్పుడు లిక్కర్ ఉంది, లిక్కర్ కూడా ఇప్పుడు ఆ బ్రాండ్ని విత్డ్రా చేసి మొన్న ఈ మధ్య బుల్డోజర్లతో వీటితో తొక్కిచ్చేశారు, రోలర్స్తో. ఎందుకు? తాగిన కాడి నుంచి జనంకి అనారోగ్యం, మనుషులు చచ్చిపోవటం. పోయింది ఏదో డబ్బు, మనుషులు బతికితే చాలు. ఆ బాటిల్స్ రోలర్ కింద పడి నలిగి చితికిపోతే వచ్చిన నష్టం ఏం లేదు. చీప్ లిక్కర్ అంతమంది బతుకుతారు కదా. అట్టా తొందరగా నిర్ణయాలు తీసుకుని మళ్ళీ స్టాండర్డ్ IMFL అంటారండి, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కరు. అవన్నీ కూడా వీటి మీద బెటరు, ఇంత ప్రాణాల మీదకి తీసుకురావాయి. ఆ బ్రాండ్లను తీసుకురావడం కోసం గోడౌన్ నిండా కొనిపెట్టారు. ఎందుకంటే వాళ్ళ ఇవి కూడా డిస్టిలరీస్ కూడా వాళ్ళయ్యే కాబట్టి సొంత బ్రాండ్స్ పెట్టారు. పోయింది డబ్బులు. కానీ ఎన్ని అనేది రికార్డ్ చేసి మరి తొక్కిచ్చేశారు దాని అమౌంట్లు కూడా. ఈ బ్రాండ్స్ ఇట్లా. అట్లాగే ఏంటంటే గతంలో లాగా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా మార్పు వచ్చేసింది. టైం వేస్ట్ చే కార్యక్రమాలు లేవు. ఎవరైనా సరే తొందరగా డిపార్ట్మెంట్ వాళ్ళే సొల్యూషన్స్ ప్రాబ్లమ్స్ని కూడా తీసుకురావాలి. ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏంటి, దీనివల్ల ఏంటి ఇమీడియట్ బెనిఫిట్ అవుతుందా లేదా, ఎట్లా మార్పులు చేయాలి, అట్లా తొందరగా నిర్ణయాలు ఒక్కొక్క ప్రక్షాళన చేస్తున్నారు. దీనితో వైట్ పేపర్లు వేయాల్సిన కార్యక్రమం ఉందండి. ఈ తెలుగుదేశం 2024లో అధికారంలోకి వచ్చే నాటికి అసలు ఏ డిపార్ట్మెంట్లు ఎంతంత శ్వేతపత్రాలు వేయాలి, పోలవరం సమస్య అన్నీ కూడా. అందువల్ల ఈ శ్వేతపత్రాలు వేయటానికి కూడా కంపైల్ చేయాలి మొత్తం స్టాటిస్టిక్స్, గణాంకాలన్నీ. అట్లా అనమాట. అప్పుడు ప్రజలకు కూడా అర్థమవుద్దండి. మొన్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు అసలు ఈ రాజకీయ చర్చ అనేది మొట్టమొదటి ప్రారంభమైంది. అసలు ఈ అవినీతి ఏంటి, అసలు ముఖ్యమంత్రుల పనితీరులు ఎలా ఉంటాయి, ఏ కుటుంబాలు ఎంత సంపాదించినాయి, వీళ్ళు ఏ మార్గాల ద్వారా సంపాదిస్తున్నారు, ఇవన్నీ కూడా చర్చకు వచ్చినాయి. ఆ చర్చ రాబట్టే జగన్మోహన్ రెడ్డి కరప్షన్ కూడా ఏ స్థాయిలో ఉందన్నది బాగా ఎక్స్పోజ్ అయింది. అదే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయకపోతే కనుక అది ప్రజల దృష్టికి కూడా వచ్చేది కాదు జగన్ గారు. అట్లా అనమాట. దాంతో ఇవాళ క్లుప్తంగా చెప్పగానే తొందరగా సాల్వ్ అవ్వకపోతే ప్రజలకు ఏం ఉపయోగం కొత్త గవర్నమెంట్ వచ్చి?
ఇప్పుడు పాత గవర్నమెంట్తో పడాల్సిన బాధలు పడ్డారు, వీళ్ళది ఏంటంటే క్విక్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అదనమాట. సో చూద్దాం సార్, ఖచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే చంద్రబాబు కావచ్చు, ఈ 5 ఏళ్లలో 10 ఏళ్ళ అభివృద్ధిని కనిపించాలంటే ఖచ్చితంగా ఇలాంటి ఫాస్ట్ నిర్ణయాలు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు చేపట్టడం అనేది నిజంగా కూడా త్వరగా కనపడేటట్టు చేయాలి. సో ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. చూద్దాం సార్. నమస్తే. నమస్కారం జగన్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం.